అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్ర గారి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య కారణం 6 హామీలు 420 అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించి గెలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు దాటి కూడా ఇప్పటి వరకు ఎటువంటి పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయక ప్రజలను మభ్యపెడుతూ ఈ పార్టీ మోసగించి పరిపాలించలో ఏదైనా పార్టీ ఈరోజు దేశంలో కానీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా ఈ కాంగ్రెస్ పార్టీ తరిమికోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో ఈ పార్టీకి కొత్త ఈ పార్టీ అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణ స్థాయిలో పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. తూతూ మంత్రంగా ఈ పార్టీ వ్యవహరిస్తూ ఏదో తెలంగాణ అభివృద్ధి జరిగిపోతుంది, తెలంగాణలో ఏదో ఫండ్ వస్తుంది, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది చెప్పి పెద్ద స్టేజీలు పెట్టుకొని పరిపాలించిన రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయి ఈరోజు కోట్ల రూపాయల ధనాన్ని వృధా చేస్తూ తెలంగాణ ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజలు గమనించాలి. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైనా సంక్షేమ పథకాన్ని ప్రకటిస్తే అది 100% ప్రజల యొక్క డైరెక్ట్ వారి అకౌంట్లో పడిపోయే విధంగా ఆ సంక్షేమ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అలా కొన్ని వందల పథకాలు ఈరోజు దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. కానీ కాంగ్రెస్ చెప్పిన ఏ ఒక్క పథకాన్ని కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మరొక్కసారి ఈ తెలంగాణ ప్రజలు మోసగిస్తూ పరిపాలిస్తున్న పార్టీ, ఈ దేశాన్ని 3 ముక్కలు చేసిన పార్టీ, దేశాన్ని అమ్ముకున్న పార్టీ, ఈ దేశ ప్రజల సొమ్మును దోచుకున్న పార్టీ తెలంగాణ పార్టీ. దేశ ప్రజలందరూ కూడా తెలంగాణలో కాకుండా దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గుర్తించి ఈరోజు తరిమికోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే తెలంగాణ ప్రజలు ఇంకా కూడా ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముతూ ఈరోజు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడే విధంగా ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ పార్టీ కనీసం ఇప్పటి వరకు వృద్ధాప్య పింఛను కానీ, ఇవ్వనున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ, కిసాన్కి సంబంధించి రైతులకు సంబంధించిన రైతు రుణమాఫీ కానీ, దరిద్రం ఏంటంటే కనీసం పోలీస్ వాళ్లకు ఇవ్వనున్న దాదాపు 7 DAలు ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా రిటైర్మెంట్ ఉద్యోగుల విషయానికి వస్తే చాలా దారుణంగా